మీ దృష్టిలో ఇల్లీగల్ అఫైర్ అంటే ఏంటి? అక్రమ సంబంధం. అక్రమ సంబంధం అంటే ఎవరితో పెట్టుకోవాలి? భార్య ఉండి భర్త వేరే వాళ్ళతో ఉంటున్నారు, భర్త ఉండి భార్య వేరే వాళ్ళతో ఉంటున్నారు. లేదు అంటే ఇప్పుడు ఇదే ఇష్యూ ఉంది. లావణ్య 10 years నుంచి కలిసి ఉన్నాం అంటున్నారు. ఇప్పుడు మాల్వి మల్హోత్రా వచ్చిన తర్వాత నన్ను వద్దనుకుంటాడని చెప్తుంది. సో మీ దృష్టిలో అక్రమ సంబంధం అంటే ఇది అంతే కదా? మేబీ అంతే కదా. తప్పు, రాంగ్. మీ డెసిషనే రాంగ్. అక్రమ సంబంధం అంటూ ఏదీ లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు కేటగారికల్లీ స్టేటెడ్, అంటే చాలా స్పష్టంగా చెప్పింది, పెళ్ళైన తర్వాత ఒకరికి భారీగా ఉన్న వ్యక్తి తనకి కావాలని చెప్పి వేరే వ్యక్తి ఎవరైనా సరే తో కలిసి సెక్సువల్ ఇంటర్కోర్స్ చేస్తే అది తప్పు కాదు, దాని ప్రకారము కేసు రిజిస్టర్ చేయడానికి వీలు లేదు, కానీ అది డైవర్స్కి ఒక గ్రౌండ్గా పనికొస్తుంది అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. పెళ్ళైన ఆడది తనకి కావాలనుకుని ఆ పెళ్ళి అమల్లో ఉండంగానే వేరే వ్యక్తితో పడుకుంటే తప్పు కాదు, ఆ విధంగా క్రైమ్ రిజిస్టర్ చేయకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది. కానీ అది డైవర్స్కి ఒక గ్రౌండ్ కింద చూపించవచ్చు అని చెప్పి చెప్పింది. అట్లయితే ఇలాంటి కేసెస్ పెరుగుతాయి కానీ ఎక్కడ తగ్గుతాయి? ఇప్పుడు మీరు ఉన్నట్టు అమ్మాయి అన్నారు, అదే అబ్బాయి ఆ ప్లేస్ లో ఉన్నారనుకోండి, ఒక పెళ్ళైన భర్త వేరే అమ్మాయి ఇష్టం ఉండి ఇక అట్లా అయితే ఇక రిలేషన్స్ ఎక్కడ ఉంటాయి? అందుకే రిలేషన్ వద్దు అనుకుంటే డైవర్స్ చేసుకోమని చెప్తుంది కదా సుప్రీంకోర్టు. అప్పుడు క్రైమ్ రేట్ పెరుగుతుంది కదండి. క్రైమ్ రేట్ ఎందుకు పెరుగుతుందండి? ఆల్రెడీ ఇద్దరు సిద్ధపడుతున్నారు కదా. ఇప్పుడు ఆ పక్కన వాళ్ళు సిద్ధపడకోకుండా బలవంతంగా చేస్తే క్రైమ్ అంటారు. అది ఇప్పుడు ఏమంటున్నారు, మ్యూచువల్ అండర్స్టాండింగ్ కదా. సుప్రీంకోర్టే తీర్పిస్తోంది, మేము చేస్తే తప్పేంటన్న ధోరణిలో జరుగుతుంది. కానీ సుప్రీంకోర్టు తీర్పు రాకముందు కొన్ని కేసెస్ ఉన్నాయి కదా, అప్పుడు కొంచెం భయానికైనా పోలీస్ స్టేషన్కి వెళ్తే పరుగు పోతుంది, కోర్టుల చుట్టూ తిరుగుతుంటే పరుగు పోతుందని చాలా వరకు సర్దుకుని ఉండేవాళ్ళు. భార్యాభర్తలు కావచ్చు, ఈ కొంచెం కనపడకుండా ఉండే. ఇప్పుడు రోజుకొక కేసు, మంత్కి ఒక కేసు చూస్తూ ఉన్నాం మనం. అయితే అప్పుడు కూడా ఉన్నాయండి. అప్పుడు బయటికి రాలేదు, ఇప్పుడు బయటకు వస్తున్నారు, అంతే తేడా. అప్పుడు 4 గోడల మధ్య సర్దుకుని ఒక పసుపు నీళ్ళు చల్లుకొని కాపురాలు చేసేటోళ్ళు అయిపోయాయి అన్నీ. ఇప్పుడు మీడియా రావడం వల్ల ఏం చేస్తున్నారు అంటే కనుక కొద్దిగా హడావిడి చేస్తున్నారు, అంతే తప్ప అప్పుడు లేవు ఇప్పుడు వచ్చినాయి అని కాదు. సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చింది అని అంటే కనుక వేగ్గా అట్లా ఇవ్వరండి. కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్న పరిణామాలని, ఆ సైటేషన్స్ అన్నిటిని చూసుకుని ఒక ఎలాబరేటెడ్ వ్యూ తోటి జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఎందుకంటే కనుక అపెక్స్ కోర్టు అని అంటే కనుక మన భారత రాజ్యాంగంలోని అత్యున్నత స్థాయి కోర్టు. అది అంత ఈజీ అంటే జనరల్ పబ్లిక్ అనుకోవచ్చు, ఏం జడ్జిలు ఇల్లు ఇట్లా తీర్పులు ఇస్తున్నారు, అబ్బా మరి నువ్వు చేసేదేంటో, అంటే వీళ్ళు చేయబట్టే నువ్వు చేసేదేంటో, నువ్వు చేసేది బయటకు తెలియదు అని చెప్పుకుని నువ్వు నీతులు చెప్తావు. నువ్వేం చేస్తావు మాకు తెలుసు. ఇప్పుడు అది పబ్లిక్గా జడ్జిమెంట్ ఇస్తే మాత్రం నువ్వు ఈ కవర్లు చెప్తావు. పతివత పరమాణం వాడితే పొద్దుగల వరకు చల్లారలేదని చెప్పి ఇదే సామెత. సో ఇకపోతే లివ్ ఇన్ రిలేషన్షిప్ అని అంటున్నారు, అది కూడా తప్పు కదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది కదా, క్లియర్గా చెప్పింది కదా చేయొచ్చని. ఇన్ఫ్యాక్ట్ ఆ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న అమ్మాయికి కూడా రైట్స్ ఉంటుంది ఎంసీ వేయడానికి అని చెప్పి కూడా చెప్పింది, మెయింటెనెన్స్ చేయడానికి అని చెప్పి. బట్ ప్రూవ్ చేసుకోవాలి రిలేషన్షిప్ అని చెప్పి చెప్పింది. ఇప్పుడు ఇక్కడ కూడా లావణ్య కేసులో ఆమె రాజస్థాన్ని నాకు కావాలంటుంది కదా, కావాలి ఆవాహయామి అంటే కనుక ఇక్కడ మతదండం ఉండదు కదా, ఇట్లా గాలి ఎగురుకుంటా రావడానికి. పెళ్ళైంది అంటున్నావు కదా, ఆర్సీ వేసుకోవాలి, రిజిస్టర్ ఆఫ్ కాంజువల్ రైట్ వేసుకోవాలి, Section 9 హిందూ మ్యారేజ్ యాక్ట్. అది వేసుకుని నాకు కాపురం చేయట్లేదు, ఆ విధంగా ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి కోర్టులో అప్రోచ్ అవ్వాలి. మరి ఎందుకు వేయలేదు అంటే చట్టం మాట్లాడుతున్నాను నేను, అంటే మీ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి అంటున్నారు కాబట్టి. నరేష్ గారు ఇంత ఓపెన్గా మాట్లాడుతున్నారు కాబట్టి, ఇంతకు ముందు ఏంటంటే ఒక ఇంట్లో ఇబ్బంది వస్తే భార్య భర్తల మధ్యన గొడవ జరిగితే పెద్దవాళ్ళు కూర్చోబెట్టి 4 మనుషులు వచ్చి సెటిల్ చేసేవాళ్ళు. అమ్మ లేదమ్మా మారమ్మ, అది దాటేసాం. అది దాటేసి కోర్టులో చిన్న కంప్లైంట్ ఇచ్చేసి వేరే అమ్మాయితో ఇల్లీగల్ అఫైర్ పెట్టుకుంటున్నాడు అని చెప్పేసి కొన్ని చిన్న మెసేజెస్ ప్రూఫ్స్ ఏ ఉంటే పోలీసులు కూర్చోబెట్టి సార్ట్అవుట్ చేస్తున్నారు. అది దాటేసాం. అప్పుడు ఉన్న అబ్బాయి మైండ్ సెట్, ఇప్పుడున్న అబ్బాయి మైండ్ సెట్ ఏంటంటే, నేను వద్దనుకుని నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టినప్పుడే నాకు నీ మీద అంతా అయిపోయింది, సో నేను నీతో ఎలా కాపురం చేస్తా. అది మెయిన్ రీజన్. నన్ను అల్లరిపాలు చేసిన తర్వాత నువ్వు నాతో ఎందుకు వచ్చి కలిసి ఉంటావు, ఎలా ఉండగలవు? అది ప్రతి మగాడు ఫస్ట్ చేసే క్వశ్చన్. అది అమ్మాయి ఏం చెప్తుంది అంటే, నేను బలహీనురాలిని, నా పేరెంట్స్ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నాకు అంత సపోర్ట్ లేనప్పుడు నేను ఎవరిని ఆశ్రయించాలి, చెప్తున్నా వింటలేదు కాబట్టి తనే కావాలి, పిల్లలు ఉంటారు, భవిష్యత్తు కావాలి కాబట్టి అప్పుడు అలా వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే కొంచెం బయటకు వస్తే అల్లరి అవుతుంది. ఇప్పుడు రాజ్ తరుణ్ ఇష్యూ ఏంటంటే, తను ఫస్ట్ నేను చెప్తున్న మాట ఏంటి, నన్ను అల్లరి చేయడానికి తను ఈ టైంలో, నా సినిమాలు రిలీజ్ టైంలో తను ఇలా చేస్తోంది అని చెప్తున్నారు. నిజంగా న్యాయం కావాలంటే చాలా సంవత్సరాలు పోరాటం చేస్తాం. ఒక వ్యక్తి నువ్వు వద్దు 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 అని దూరంగా ఉంటే మనం కావాలి అని చేసే పోరాటం ఎంతవరకు గెలుస్తుంది? చాలా మంచి క్వశ్చన్ అడిగారు, చాలా వండర్ఫుల్. సీరియస్గా సువర్ణ, ఇక్కడ నేను ఏమంటున్నా అంటే
నేను ఇంతకు ముందే చెప్పాను, రాజ్ తరుణ్ కావాలి అని అంటే కనుక రిస్ట్రిక్షన్స్ ఆఫ్ కాంజువల్ రైట్ వేసుకోవచ్చు కదా కింది కోర్టులో అని చెప్పని అన్నాను. సరే కోర్టు ఆదేశాలు ఇస్తుంది, నువ్వు కాపురం చేయని చెప్పని. కాపురం చేపిస్తుందా కోర్టు? బలవంతంగా కాపురం చేపించమని చెప్పి ఏ కోర్టు అని ఉత్తర్వులు ఇచ్చిందా? చెయ్యదు కదా. అది ఇక్కడ ఉండాలి కదా, మన మనసుకి కదా ఉండాలి, మన ఆలోచనకి మన మనసు కదా కలిగి ఉండాలి. అంటే ఒక పెళ్లి చేసుకున్న అమ్మాయితో కానీ, లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న అమ్మాయితో కానీ, ఇష్టపడే అమ్మాయితో కానీ కలిసి ఉండడాలి అనేది బలవంతంగా ఒకరు చెప్తేనో, ఒక గన్ను పట్టుకుంటేనో, ఒక కత్తి పట్టుకుంటేనో చేయలేనిది, అది కలిసి ఉండలేనిది. అది వాళ్ళంతటా వాళ్ళు స్వచ్ఛందంగా మనస్ఫూర్తిగా ఉంటేనే ఆ బంధం, ఏ బంధమైనా కూడా చిరకాలం ముందుకు వెళ్తుంది. ఒక కోర్టు ఉత్తర్వు ఇచ్చిందని చెప్పు, ఎవడో లాఠీ పెట్టి నువ్వు కాపురం చేయకపోతే నేను నీ మీద కేసు రిజిస్టర్ చేస్తానంటేనో ఎలా జరుగుతుంది? అది జరగదు. సో ఆబ్వియస్లీ ఆ విధంగా ఒకరికి ఇష్టం లేకుండా బలవంతంగా నాకు కావాలి అనేది పోరాటం బూడిదలో పోసిన పన్నీర్ లాంటిది. ఎప్పటికీ కూడా దాంట్లో నైతిక విజయం ఉండదు. అది కాని పని. ఇష్టం లేదు అని అన్నప్పుడు నేను కలిసి ఉంటాను అంటే మూర్ఖత్వం అవుతుంది. కానీ ఈ న్యాయ పోరాటంలో కూడా లావణ్యకి మరి ఏం జరుగుతుంది అనేది కూడా ఎవరు చెప్పలేరు కదా. ఇంత జరుగుతున్నా అతను అటువైపు నుంచి స్పందించట్లేదు అంటే టీవీలో, అంటే నేను ఏమంటున్నాను, రోడ్ ఎక్కేస్తే న్యాయం జరుగుతుందా? ఎస్, ఇదే నా క్వశ్చన్ యాక్చువల్లీ.